ఇక పిల్లల విషయంలోనే కాదు, లైఫ్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఫ్యూచర్ విషయంలో కావచ్చు, ఇక ఇక మైండ్ అంతా చెత్త వ్యవహారమే. ఏదేదో జరుగుతున్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు, ఎంత శూన్యం అయిపోతున్నట్టు, ఏదో జరగబోతున్నట్టు, ఇంకా అంత నెగిటివ్. ఈ దాడి నా మీద జరిగింది కూటాలకు ముందు, అసలు మనం జెండా ఎగరేయక ముందే జరిగింది. కూటాలు వస్తున్నాయి, సైతాను దురాత్మలు కదులుతాయి. చూడు, విశ్వాసం చూడు, అవి దాడి చేస్తాయి, అవి అన్ని విధాలా ఎఫెక్ట్ చేస్తాయి, మానసిక ఒత్తిడి గురి చేస్తాయి. ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది, ఇలా ఇద్ది, అలా ఇద్ది. ఈ తలంపులు రావటమే సాతాను కుట్ర అని మర్చిపోవద్దు. నిజంగా ఆలోచిస్తున్నారు కదా? ఈ మాట నేను మళ్ళీ 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 ఎందుకు చెబుతున్నానంటే, నేను పడ్డ బాధలు మీరు పడకూడదని. దేవునికి స్తోత్రం. సైతానుకు సలహాలు ఇవ్వద్దని. ఈ మనసును వేటాడతాడు అని ఏమంట పలికానో, అది ఏమంట విశ్వసించానో, ఇన్ని రోజులు ఇక వాడు అదే పనిలో ఉన్నాడు. అబ్బా, ఇడు భలే ఐడియా ఇచ్చాడు రా, సూపర్ అని ఇక మనసు కృంగిపోయే సన్నివేశాలన్నీ తేవటం మొదలు పెట్టాడు వాడు. చివరికి దేవుని వాక్యంకి వెళ్ళి చూస్తే దేవుని వాక్యం ఏమందో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. సరిపోయిందా? లెవెల్ అయింది కదా మొత్తం. ఇప్పుడు అదేంది ప్రభా, ఇట్ అవుతుంది ఏంది ప్రభా? నమ్మావు కదరా, మనస్సుని వేటాడతాడని నమ్మావుగా, మొదలుపెట్టాడు ఆటవాడు. అదేంది ప్రభా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగాక. ఈ మాట ఇప్పుడు కనపడుతుంటే ముఖం మీద పెటామని కొట్టినట్టుంది నాకు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఎందుకు విశ్వసించావురా? నేనున్నాను కదా, నన్ను బట్టి నా దేవుడు ఉన్నాడు, సమస్తమును ఆయన నా మేలుకు జరిగించగలడు, ఇంతవరకు కాచిన వాడికి ముందు కూడా కాయగలడు, నాకేమీ కొదువవదు, నాకేమీ తరుగవదు, ఏ కీడుని నాకు దరి చేరనీయడు, ఆయన నాకు తోడై ఉన్నాడు అని ఇలాంటి ఆలోచనలు ఎందుకు రానిలేదురా? దీనికి తోడు ఒక పాట రాసుకున్నా, మళ్ళీ వాడికి ఇంకా ఏకదం సంతకం పెట్టించినట్టు, నా వేదనకు మితి లేదు. ఏమన్నుంది? ఏమన్నుంది? నా శోకానికి తుది లేదు, ఆశయే లేదు. దేవుడు అంటున్నాడు, అరే ఇట్లాంటి మాటలు కాకపోతే ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయగా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఏది పాడుకోవాలి? కూర్చొని పొద్దున్న లేచి నా వేదనకు మితి లేదు. శుభం పలుకురా పెళ్లి కొడకంటే ఏదో బలికాడంటే ఎవడో నా ఏదో తేడా పడ్డట్టుందని అందుకని మారుతుంది పోయా. ఆ పాట దాటిపోబోకయ్య అనే పాట మీరు పాడితే
మీ బాధలు, సాధలు, ఇరుగులు, ఇబ్బందులు ఊహించుకొని పాడొద్దు. మరి అందుగాక ఎందుకన్నా ఆ పాట అని అడుగు. ఏం ఊహించుకొని పాడతారంటే ఆత్మల రక్షణ, దైవ సేవను మాత్రమే ఊహించుకొని పాడు. అందరికీ చెబుతున్నా, ఎందుకంటే పాట బాగా నచ్చింది జనానికి. ఇక అదే పాట పెట్టడం, అదే పాడటం, కూర్చొని ఆడవటం. అమ్మ ఏడిపించేవాడిని కాదు, నేను నవ్వించాలా, సంతోషపెట్ట. ఏడిచేవాళ్ళకి కన్నీళ్ళు తొడవాలి కానీ అట్లా కాదు. ఈ ఫీల్డ్లో ఏడిస్తే సూపర్ ఉంటుందని ఇచ్చినట్టుంది పాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏడవటం కూడా ఒక రేంజ్ ఆడవచ్చు. ఇట్లాంటి రాసుకుంటే అవమానాల నా బ్రతుకే, ఆవేదనలు నిన్ను వెతికే. నేను చెబుతున్నా, అప్పులను బట్టి పాట పాడొద్దు, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతాయి. మీకు అర్థమవుతుందో లేదో నేను చెబుతున్నా. అప్పులోళ్ళారా, అప్పులను బట్టి పాట పాడారా డబుల్ అయింది. పాడదు. ఏం చేద్దాం, నేను చేసిన పనికి నేనే విరుగుడు చెప్పుకుంటున్నా. ఈ విరుగుడు తీసుకోకపోతే మొత్తం బుక్ అవుతారు. ఇక కూర్చొని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నా వేదన అనుకుంటా కూర్చుంటారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను చెప్పింది మీకు క్లారిటీ ఉందా, అర్థమవుతుందా? అందుకే నేనే విరుగుడు చెబుతున్నా. యేసయ్య సన్నిధి కోసం ఆ పాట పాడు. నువ్వు రావాలి, నువ్వు నాతో ఉండాలి, నీ కోసం నేను ఎదురు చూస్తున్నాను. నాకు ఇంకా అన్ని విషయాల్లో నువ్వు చూసుకుంటావు, నాకు అది కాదు, నాకు నువ్వు కావాలి. నిన్ను కలుసుకోవాలని, నిన్ను చూడాలని, నీ స్పర్శను అనుభవించాలని నేను నీ కోసం వేదన పడుతున్నాను, ఆత్మల కోసం బాధపడుతున్నాను, పరిచర్య కోసం బాధపడుతున్నానని ఆ ఒక్క పాయింట్లోనే నువ్వు ఆ పాట పాడు, ఏడు. అప్పుల గురించి కానీ, రోగం గురించి కానీ, ఏ సమస్య గురించి కానీ ఆ పాట పాడతా ఏడిచావా డబల్ అయిద్ది, డబల్ అయిద్ది. మరి ఏ పాట పాడాలి, ఏ పాట పాడాలి? పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేరులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా, ఇది పాడుకోండి. ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి కన్ను చూచును దేవుని కార్యాలు. ఈ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. దేవునికి మహిమ. ఎప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోండి. యేసయ్య సన్నిధి కావాలనుకున్నప్పుడు, యేసయ్య రావాలనుకున్నప్పుడు, యేసయ్యను కలుసుకోవాలనుకున్నప్పుడు, యేసయ్య స్పర్శ పొందాలనుకున్నప్పుడు అప్పుడు కూర్చొని ఏడుచుకుంటే అది వాడు. అప్పుడు వస్తాడు నీ దగ్గరికి. ఆ ఒక్కదానికే వాడు ఆ పాట. మిగిలిన వాటికి వాడావా డబల్ డబల్ అయింది. జాగ్రత్త. నేను ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చాడు, పాడాను, విరుగుడు కూడా చెప్పా. అయినా మీరు దానికే వాడుకున్నారు అనుకో, మీ కర్మ అనుభవించండి, నేను చేయగలిగింది ఏం లేదు. పాట రాసినట్టు రాసి మాకు అప్పచెప్పి ఈతో చెబుతున్నావు అని అనుకోవద్దు. ఏ కాడికి విశ్వాసాన్ని బట్టి సింహపు పిల్లలైనా
కొదువగలిగి ఆకలిగోనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు. దేవునికి మహిమ. అది కాపాడినావు. ఇంక తర్వాత ఏమో అనొద్దు. కొంతమంది ఇక ఇప్పుడు ఆ పాట పాడుకుంటే ఇక తర్వాత ఏమో ఈ పాట అయితే కాపాడెదవు ఇక ముందు నిన్ను మరువ నీకే. అది ఓకేనా? చివరికి అదే పాట పాడుకుంటూ కూర్చున్నారనుకో, ఏ పాట కూర్చున్నారనుకో, చివరికి నన్ను తీసుకొని పోయా అని పాడుకోవాల్సి వచ్చింది. వద్దు ఉండి సేవ చేయాలా, అందుకని ఏ పాటని ఎక్కడ వాడాలి అక్కడ వాడనమ్మా. లేకపోతే వాడు ఒకడు ఉన్నాడు, సైతానుగాడు, మనకు శోధకుడు. ఆనందంగా ఉండాల్సింది మనల్ని ఏడిపిస్తా కూర్చోబెడతాడు. క్లియర్గా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. చాలా సంతోషంగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం. అమ్మయ్య, బిడ్డలందరికీ ముందు, ఎందుకంటే అన్ని పాటల కంటే ఆ పాట స్పీడ్గా పోతుంది. మరి ఎంతమందిని ఏడిపిస్తుందో ఏం పాట. అందుకని ఇప్పుడు నేను చెప్పిన వాక్యం కూడా షేర్ చేయండి అందరికీ పోవాలి, ఈ అంశం పోవాలా. పోయి వాళ్ళ విశ్వాసాన్ని అమర్చుకోవటం, బ్యాలెన్స్ చేసుకోవాలి. దొంగోడికి పెంకులు ఇవ్వద్దు, దొంగోడికి మన తలకాయలు పగలగొట్టే పెంకుల సలహా ఇవ్వద్దు, దొంగోడికి కొరుకుతాడనే సలహా ఇవ్వద్దు. సైతాను గాడికి అట్టిచ్చా నేను కోటాలకు ముందు. నేను పెద్ద పనికి పూనుకుంటున్నా, వాడు మనసును వేటాడుతాడు, నా కోసం స్పెషల్గా ప్రార్థన చేయండి అని చెప్తే వాడికి అదే పని మొదలుపెట్టాడు. ఏంది దేవా అంటే, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని ఆయన చేయి చూపిస్తున్నాడు. ఇదేమిటి తండ్రి అంటే, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్ట, ఎవడు నమ్మమన్నాడు రా నిన్నట్లా. నువ్వు వాడిని బలవంతుణ్ణి చేశావు, నువ్వు వాడి కంటే బలవంతుణ్ణి నేను గానా. ప్రభువు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు, సమస్తమును ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు, ఏ కీడు కలగనీయడని నీవు నా గురించి చెప్పకుండా, వాడు మనసులు వేటాడతాడు, హృదయాలు వేటాడతాడు, వేటగాడు, పోటుగాడు, నీటుగాడు, కేటుగాడు, వాడి గురించి ఎందుకురా సోది మొహవాడు అంటే నాకు అర్థమైపోయింది. తేడా పడ్డారా బాయని. ఇప్పుడు మీకు కూడా అట్నే కనపడుతున్నానా? అట్నే కనపడతాం. మరి చేసేది ఏముంది? ఒకవేళ మీరు కూడా నా టైప్ ఆలోచిస్తే మీరు కూడా సోది మొహం వాళ్ళే. దేవునికి స్తోత్రం. మరి మేము కూడా అంతే, సోది మొహం వాడిని ఎంబడిచ్చేటప్పుడు అట్టంటి వాళ్ళం కాక అట్టంటి వాళ్ళం అవుతాం. పొర్రపాటును కూడా మనం ఇక్కడ రానియద్దు. వద్దో, మనం విశ్వాసాన్ని అమర్చుకోవలసిన విధంగానే అమర్చుకోవాలి.
మనమైతే కీడుని విశ్వసించొద్దు, మేలును విశ్వసిద్దాం. మనమైతే అపజయాన్ని విశ్వసించొద్దు, జయాన్ని విశ్వసిద్దాం. ఏం టెన్షన్ పడకండి, మళ్ళీ నేను మార్చుకున్నా. ఎప్పుడైతే నేను అనుకున్న ప్రకారం మొత్తం రివర్స్ అవుతున్నాయో అప్పుడు నేను ఇంకో పదం ఎత్తుకున్నా. ఏంటో తెలుసా? జరుగుతున్నవి అన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. జరుగుతున్నవన్నీ కూడా నాకు మేలులుగా నా దేవుడు మారుస్తాడు. నా దేవుడు ఘన కార్యానికి పూనుకున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఓ ఇవన్నీ జరుగుతున్నాయంటే నా దేవుడు కదులుతాడు 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 అని ఇక చిన్నగా అడుదిరిగా ఇక దేవుణ్ణి మయంపరుచుకోవటం మొదలుపెట్టా. చివరికి అదే జరిగింది. ఏటా రక్షణ పొంది ఆత్మలకి డబల్ రక్షణ పొందటం, అభిషేకాలు జరగటం, విస్తారమైన ఆత్మలు కదిలించబడటం పిచ్చగా జరిగింది. నా జీవితంలో నుంచి మొన్న జరిగిన దానిలో నుంచే మీకు మంచి మోడల్ చూపించే మాదిరి. మనం ఎలా మలుచుకుంటే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతామో, ఎలా మలుచుకుంటే తిరిగి మనం సేవ్ అవుతామో, విశ్వాసాన్ని మనం అమర్చుకోవలసిన విధం ఎట్టిదో మీకు అనుభవాల్లోంచి చెప్పా. శత్రువు చేతుల్లో మోసపోకండి. ఒకవేళ నువ్వు వ్యతిరేక ఫలాలను ఆలోచించి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి ఇంకా అంతే అవుతాయని నువ్వు ఆలోచించుకొని కూర్చుంటే దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు అనుకూల ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్, నువ్వు వ్యతిరేక ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. ఇప్పుడు చెప్పండి, రోగాలు కలిగిన వాళ్ళు చెప్పండి, ఇంకా అభివృద్ధి చెందిద్దా తగ్గిద్దా? అభివృద్ధి చెందిద్దా? పెట్టులో పెడతారా లేకపోతే లైన్లోకి వస్తావా? తగ్గిద్దా తగ్గదా? చెప్పు. తగ్గిద్ది అన్నోళ్ళు డౌట్ లేదుగా, తగ్గిద్ది అంతే, తగ్గిద్ది అంతే. మరి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు, లేక డాక్టరు ఏమంటారు రిపోర్ట్ ఇచ్చాడు, నీకు తగ్గదని చెప్పేశాడు అనుకో. ఇప్పుడు దాన్ని ఏం నమ్ముతావు? క్యాన్సరే అనుకో, ఏం చెబుతావు? క్యాన్సర్ అంటే ఇంకా క్యాన్సిలే. క్యాన్సర్ అయినా కూడా ఆయన స్వస్థపరుస్తాడు, తగ్గిద్దే. ఎలాగైనా చేస్తాడు ఆయన, ఎందుకు ఆయన చేస్తాడు అని నువ్వు పలుకుతా ఉన్నావు అనుకో. అప్పుడు ఏసై డైలాగ్ ఏంటో తెలుసా? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును గాక, ఇక వెళ్ళు అంటాడు. అట్ట కాకుండా తగ్గదు. ఏందో శరీరంలో మార్పు వస్తుంది, ఏందో తేడాగానే ఉంది, ఏందో బాగానే ఫోర్త్ స్టేజ్ అంటే గ్యారెంటీ లేదంట, కష్టమేనంట అన్నావు అనుకో. అప్పుడు ఏసై డైలాగ్ ఏంది? నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును కాక, అంటే పెందలాడి పెట్టికి సిద్ధమవు. మరి మనం పెట్టే కదా పెట్టేది, అందుకని అన్యులైతేనే పెందలాడి పాడికి సిద్ధమవు అని. చీచే, పాడలేదు గీడలేదు, నేను బ్రతుకుతాను. నేనైతే చావను, సజీవుడనై నా దేవుని క్రియలను వివరించేదను. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగునుగా. అది మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా. నీవు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో మెళకువగా ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. అది దేనికి సంబంధించిందైనా దేవుని బట్టి, దేవుని వైపు చూసి నువ్వు విశ్వాసాన్ని అమర్చుకో. 1, 3 చెప్పా ఇందాక. ఫస్ట్ది వివరించా, విశ్వాసాన్ని అమర్చుకొనుట. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మన పర్సుకెళ్ళి చూడొద్దు అన్నాడు సాల్మన్ అన్న మొన్న మాట్లాడతా. నీ పర్సుకెళ్ళి చూడొద్దు, మన పర్సు నిల్. ఏసైకి వెళ్ళి చూడు, ఏసై పర్సు ఫుల్ అన్నాడు. నీ పర్సుకెళ్ళి చూస్తే ఏముంటుంది? నీ పర్సులో డబ్బులు ఉండవు, పాడుండవు. ఉంటే ప్రామిసర్ నోట్లు ఉంటాయో. దేవునికి స్తోత్రం. ఆయనకి వెళ్ళి చూడు, ఆయన శ్రీమంతుడు. ఏదో ఒక రూపేణ నీకు సాయం చేయగల సమర్థుడు ఆయనకి వెళ్ళి కదా. నీ శత్రువు బలవంతుడా? అంతకంటే బలవంతుడు ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో. ఒరే, వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా, ఎంతమందిని పిలుచుకొచ్చి చేతబడులు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా. ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు.
వాడు డైరెక్ట్గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను కదిలించలేడురా వాడు. నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా, ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన చేతిలో నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు. నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును, నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా యేసయ్య చెప్పాడురా. ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టే దమ్మెవుడికి ఉంది? ఏ దయ్యానికి ఉంది? ఏ దురాత్మకు ఉంది? ఏ మంత్ర ప్రయోగానికి ఉంది? దేనికి లేదో. కొంతమంది అట్ట కాదు, అదేందో కొంచెం పారతనట్టే ఉంది నా మీద, కొంచెం ఏదో ఇంటో కొంచెం మార్పులు కలుగుతున్నాయి, కాస్త ఏదో తేడా జరుగుతానే ఉంది అనుకున్నావు అనుకో, ఇంకా పెద్ద పెద్దవి అవుతాయి. ఎందుకంటే చెప్పాడుగా, నీ విశ్వసించిన ప్రకారమే నీకు మూడును గాక, ఆ దెయ్యాలు నీ మీద పనిచేయను గాక, ఆ మంత్రాలు నీ మీద పనిచేయను. ఎందుకంటే నమ్ముతున్నావుగా. మంత్రాలు గొప్పయ్యా, దేవుడు గొప్పోడా? నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారని వాగ్దానం చేశాడు? మరి ఆయన నీ చేయి పట్టుకున్నప్పుడు ఆయన చేతిలో ఉన్న నిన్ను అణచగలిగేవేవి? శత్రు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, నీ కాళ్ళ కింద ఉన్నాయి అవని ఆయన చెబితే నువ్వు అది నమ్మకుండా మంత్రాలు గట్టి అని నమ్మితే అవి బారక మరి ఇంకేం బారతాయి నీ మీద? నువ్వేది విశ్వసిస్తున్నావు? నీ విశ్వాసాన్ని ఎటువైపు అమర్చుకుంటున్నావు? శత్రు వైపా, దేవుని వైపా? నువ్వే నిర్ణయించుకో. ఇంకా ఇంత వైనంగా చెప్పినా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీపించుకో. ఇంకా తప్పక చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి హల్లెలూయా.